ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 1978 బెంగళూరులో ఒక 25 ఏళ్ల అమ్మాయి 10,000 రూపాయలతో ఒక పెద్ద కలతో ఒక గ్యారేజ్లో కూర్చునుంది. ఆవిడ పేరే కిరణ్ మజుందర్ షా. ఇప్పుడు ఏషియాలోనే పెద్దదైన బయో ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన బయోకాన్ ఫౌండర్. కిరణ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇండియాలోనే ఈవిడ మొదటి ఫీమేల్ బ్రూ మాస్టర్. అండ్ ఆవిడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఆవిడకి ఇమ్మీడియట్గా రియాలిటీలో షాక్ తగిలింది. ఎందుకంటే బ్రూయింగ్ ఈజ్ నాట్ ఫర్ ఉమెన్ అని కంపెనీస్ రిజెక్ట్ చేశాయి. మరి వదిలేసిందా? లేదు. అదే గ్యారేజ్లో తన బిజినెస్ స్టార్ట్ చేసింది. కానీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. చాలా బ్యాంక్స్ ఏమన్నాయంటే ఒక ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్కి లోన్స్ ఇవ్వలేము అని చెప్పేశారు. అలాగే ఒక 25 ఏళ్ళ అమ్మాయి దగ్గర పని చేయడానికి మాకు ఇష్టం లేదని చెప్పేసి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అన్నారు. ఆవిడ మొదటి ఎంప్లాయ్ ఒక రిటైర్డ్ మెకానిక్. అండ్ ఆవిడ పనిచేస్తున్న ఆఫీస్ స్పేస్లో ఎక్కడ పడితే అక్కడ లీకేజ్లు ఉన్నాయి. మరి ఈ మూమెంట్లో కిరణ్ ఏం చేసింది? నేను ఆడదాన్ని, నా వల్ల కాదు అనే ఆలోచనల్ని నేను ఆడదాన్ని, నేను ప్రూవ్ చేస్తాను అనే ధైర్యంగా మార్చుకుంది. కిరణ్ మజుందర్ షాకి ఎలా అయితే ఈ బ్యాంక్స్ లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ హెల్ప్ చెయ్యను అని అన్నారో, అలాగే మనకు కూడా రోజువారీ లైఫ్లో ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయి. లైక్ మీరే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటే మన పేరెంట్స్, మన ఇంట్లో వాళ్ళే మనకి సహాయం చేయలేకపోవచ్చు. మీ ఐడియాస్ విని మీ ఫ్రెండ్సే ఇది వర్కౌట్ అవ్వదురా బాబు అని అనవచ్చు. అలాగే మీ ఆలోచనలు తెలిసిన మీ ఆవిడే మనకెందుకు బుజ్జి ఇవన్నీ, హ్యాపీగా ఉద్యోగంగా చేసుకో అని అనొచ్చు. ఈ సొసైటీ మీకు నచ్చినట్టు మాట్లాడదు. మిమ్మల్ని డౌన్ చేసేలా లేకపోతే మీతో ఏకీభవించినట్టే ఎక్కువగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ సొసైటీకి మీ ఆలోచనలు అనవసరం. మరి ఈ సొసైటీ ఎవరి మాట వింటుంది? వీళ్ళ పర్మిషన్, వీళ్ళ సలహాలు, వీళ్ళ ఆలోచనల్ని ఇగ్నోర్ చేసి వాళ్ళ మీద వాళ్ళు నమ్మకంతో ఎవరైతే పని చేస్తారో వాళ్ళ మాట ఈ సొసైటీ వింటుంది. వీళ్ళకి మిగతా వాళ్ళకి తేడా ధైర్యం, కరేజ్. సో ఈరోజు మనం ద కరేజ్ హ్యాబిట్ అనే పుస్తకంలో మన భయాల్ని ఎలా చూడాలి, ఈ సొసైటీ ఆలోచనల్ని పక్కన పెట్టి ఒక ధైర్యవంతమైన జీవితాన్ని ఎలా సాగించాలి అనేది ఈ పుస్తకంలో తెలుసుకుందాం. అండ్ ఈ పుస్తకంలో కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పారు. సో ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి, మధ్య మధ్యలో తాగుతూ ఉండండి. అండ్ ఈ స్టెప్స్, ఈ ఎక్సర్సైజ్ అన్నిటిని ఒకసారి వినండి అండ్ చేయడానికి ట్రై చేయండి. మీ ధైర్యం అనేది ఎలా రెట్టింపు అవుతుందో మీరే తెలుసుకుంటారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ముందుగా మనం చేయాల్సిన మొదటి ఎక్సర్సైజ్, ద ఫస్ట్ స్టెప్ టు కరేజ్, అండర్స్టాండ్ ఫియర్. మన లైఫ్లో ఇది కరెక్ట్ కాదు, ఏదో చేంజ్ కావాలి. కెరియర్లో సాటిస్ఫాక్షన్ లేదు, రిలేషన్షిప్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది, మన మీద మనకి నమ్మకం తగ్గిపోతుంది, సెల్ఫ్ డౌట్ పెరుగుతుంది. ఇది మీరు గనక ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే దీన్నే భయం, ఫియర్ అని అంటారు. అండ్ ఈ ఫియర్ డెవలప్ అవ్వడానికి మెయిన్ కారణం కంఫర్ట్ జోన్. మన బ్రెయిన్కి కంఫర్ట్ జోన్ అంటే చాలా ఇష్టం, ప్రాణం అని చెప్పొచ్చు. కంఫర్ట్ జోన్ని కాదని పని చేస్తే కంగారు పడిపోతుంది. అదే మనం రొటీన్ కంఫర్ట్ జోన్లో ఉంటే హమ్మయ్య అని హ్యాపీగా ఉంటుంది. సో ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అని అనుకున్న ప్రతిసారి మన బ్రెయిన్లో పుట్టేదే భయం. ఈ భయం కంఫర్ట్ జోన్ నుంచి మనల్ని కదలనివ్వకుండా చూసుకుంటుంది. మరి సొల్యూషన్ ఏంటి? కరేజ్, ధైర్యం. కరేజ్ అంటే భయాన్ని వదిలి వెళ్ళిపోవడం, భయం నుంచి తప్పించుకోవడం కాదు, భయాన్ని ఫేస్ చేయడం. చాలా సింపుల్. ఓల్డ్ హ్యాబిట్స్ని ఛాలెంజ్ చేసి న్యూ హ్యాబిట్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి. కానీ ఎలాగా? ఇక్కడే ఒక క్రూషియల్ స్టెప్ ఉంది. అదేంటంటే మన ట్రూ డిజైర్స్ ఏంటో మనం క్లియర్గా తెలుసుకోవాలి. మన అసలైన కోరికల్ని మనం అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్లో ఈ ఎక్సర్సైజ్ చేద్దాం. అదే ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ డిజైర్స్. ద కరేజ్ హ్యాబిట్ ఆథర్ అయిన కేట్ ఒక టెక్నిక్ని డెవలప్ చేసింది. ఈ టెక్నిక్తో మనం ఎలా ధైర్యవంతులుగా మారచ్చు అనేది తెలుసుకుందాం. ముందుగా ఒక సింపుల్ ఎక్సర్సైజ్, అదే లిబరేటెడ్ డే. చిన్నప్పుడు స్కూల్లో సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు మొదటి రోజు హాలిడేలో ఒక ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. మీకు గుర్తుంది అది? ఆ ఫీలింగ్నే లిబరేషన్ అని అంటారు. అంటే టోటల్ ఫ్రీనెస్, నిజమైన స్వతంత్రం. మనం ఇంకేమీ చేయక్కర్లేదు, ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు, స్కూల్కి వెళ్ళక్కర్లేదు, హ్యాపీగా నిద్రపోవచ్చు. ఇలాంటి ఫ్రీడమ్ వస్తుంది చూసారా, దాన్నే లిబరేషన్ అంటారు. మన మైండ్లో ఎప్పుడైతే భయాలు నిండిపోతాయో మనలోని లిబరేషన్ని చంపేస్తాయి. సో ద కరేజ్ హ్యాబిట్లో మొదటి స్టెప్, జస్ట్ ఇమాజిన్ రేపు మీ లైఫ్లో మొదటి సమ్మర్ హాలిడే, ఫుల్ లిబరేషన్ డే, పూర్తి స్వతంత్రం. ఈ ప్రపంచాన్ని, అందులోని జనాల ఆలోచనల్ని, మాటల్ని పక్కన పెట్టి ఆలోచించడం మొదలు పెడితే ఎలా ఉంటుందనేది ఒకసారి ఆలోచించండి. ఒక 5 minutes కామ్గా కూర్చుని ఇమాజిన్ చేసుకోండి. భయం అనే ఫీలింగ్ లేకపోతే మీ పర్ఫెక్ట్ డే ఎలా ఉంటుంది? డీటెయిల్గా ఆలోచించండి. మార్నింగ్ ఏం చేస్తారు, వర్క్ ఎలా చేస్తారు, మీకు నచ్చిన పని ఏం చేస్తారు, ఈవినింగ్ ఎలా స్పెండ్ చేస్తారు, నైట్ పీస్ఫుల్గా పడుకునే ముందు ఎలా ఫీల్ అవుతారు, ఈ ఆలోచనలు చేయండి.
ఈ పుస్తకంలో చెప్పిన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఈ పుస్తక రచయిత అయిన కేట్ ఒక లైఫ్ కోచ్. సో ఆవిడ దగ్గరికి వచ్చిన ఎలెన్ అనే సేల్స్ రిప్రజెంటేటివ్ ఈ ఎక్సర్సైజ్ చేసింది. 5 నిమిషాలు తన జీవితంలో అసలు నెక్స్ట్ డే భయాలనేది లేకపోతే ఎలా ఉంటుందో తన లైఫ్లో అనేది ఇమాజిన్ చేసుకుంది ఎలెన్. అప్పుడు ఎలెన్కి అర్థమైంది ఏంటంటే తను చేస్తున్న పని కంటే కూడా పుస్తకాలు చదవటం, వాటిని వేరే వాళ్ళతో డిస్కస్ చేయడంలోనే అసలైన హ్యాపీనెస్, రియల్ హ్యాపీనెస్ ఉంది అని తను తెలుసుకుంది. అప్పుడు ఆవిడ చేసింది ఏంటంటే తనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వని జాబ్ని వదిలేసి మళ్ళీ కాలేజ్లో జాయిన్ అయ్యి లిటరేచర్లో మాస్టర్స్ చేసింది. నెక్స్ట్ మార్కెటింగ్ చదివింది. అంటే ఆ ఫ్రీడమ్ దొరికినప్పుడే తనకి మార్కెటింగ్ కెరియర్లో రియల్ ఇంట్రెస్ట్ ఉందని డిస్కవర్ చేసింది. అయితే ఈ స్టెప్లో ఒక రూల్ ఉంది. అదే మనం లిబరేటెడ్గా ఉండి థింక్ బిగ్ అన్నాం కదా అని మనం ఆలోచించాల్సింది అర్థం లేని పనుల గురించి కాదు, ప్రాక్టికల్ విషయాల గురించి. ఎలా అంటే నెక్స్ట్ మంత్ జార్జియా ట్రిప్కి వెళ్ళాలి, ఇది ఒక టాంజిబుల్ గోల్. అలాగే ఈ రోజు నుంచి నా రిలేషన్షిప్కి నేను టైం ఇవ్వాలి, ఇది ఒక ఇంటాంజిబుల్ గోల్. అలాగే నెక్స్ట్ 6 నెలల్లో నేను ఎక్కడ ఉండాలి, ఇది ఒక స్పెసిఫిక్ టైం లైన్ గోల్. ఇలాగా మీ పర్సనల్ హ్యాపీనెస్ గురించి, మీ పర్సనల్ రిలేషన్షిప్ గురించి, అలాగే మీ కెరియర్ గురించి 3 స్పెసిఫిక్ గోల్స్ ఏంటనేది ఇప్పుడు రాసుకోండి. ఈ 3 ఇంపార్టెంట్ గోల్స్ మీరు రాసుకున్న తర్వాత మనం వెళ్దాం ఎక్సర్సైజ్ 2, వాట్స్ యువర్ ఫియర్ రొటీన్. ఈ మాట చెప్తున్నందుకు ఐఎమ్ సారీ, కానీ భయాన్ని కంప్లీట్గా మనం వదిలించుకోలేం, ఎలిమినేట్ చేయలేం, ఎమోషన్స్ని సెలెక్టివ్గా స్విచ్ ఆఫ్ చేయలేం. మరి సొల్యూషన్ ఏంటి? చార్లెస్ డుహిగ్ ద పవర్ ఆఫ్ హ్యాబిట్ పుస్తకంలో చెప్పిన కాన్సెప్ట్తో ఈ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఎమోషనల్ లైఫ్లో హ్యాబిట్స్ ఎలా పనిచేస్తాయో ఈ పుస్తకంలో బ్రిలియంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సింపుల్గా 3 స్టెప్స్: క్యూ, రొటీన్, రివార్డ్. ఇది మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక కోవర్కింగ్ స్పేస్కి వెళ్ళారు, రైటింగ్ చేయాలి, ఒక సినిమా స్క్రిప్ట్ రాయాలని చెప్పేసి కూర్చున్నారు. అక్కడ మీ చుట్టూతో చాలా మంది పనిచేస్తున్నారు, చాలా మంది టాలెంటెడ్ రైటర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని చూసి మీ మీద మీకే సెల్ఫ్ డౌట్ వచ్చేసింది. దీన్ని క్యూ అంటారు. వెంటనే వాళ్ళు చేసినట్టు మనం ఎలాగో చేయలేమని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి అని అనిపించింది, వచ్చేసారు. ఇది రొటీన్, అంటే మీరు చేసే ఒక రొటీన్. అండ్ బయటకు వచ్చేసిన తర్వాత ఒక రిలీఫ్ ఫీల్ అవుతారు, అమ్మయ్య ఇప్పుడు సమ్మగా ఉంది, హ్యాపీగా ఉంది అని ఫీల్ అవుతారు. అదే రివార్డ్. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది జస్ట్ హ్యాబిట్ రొటీన్ మాత్రమే కాదు, ఇది ఫియర్ రొటీన్ కూడా. సేమ్ ఫియర్ రొటీన్ కూడా ఇలాగే ఉంటుంది. ఒక క్యూ ఉంటుంది, ఒక రొటీన్ ఉంటుంది, ఒక రివార్డ్ ఉంటుంది. అండ్ ఈ పుస్తకంలో కేట్ 4 ఫియర్ రొటీన్స్ గురించి చెప్తున్నారు. అందులో మొదటిది ద పర్ఫెక్షనిస్ట్. వీళ్ళు ఏం చేస్తారంటే టు డూ లిస్టులు కంప్లీట్ చేస్తే చాలా హై ఫీల్ అవుతారు, వేరే వాళ్ళు మెచ్చుకుంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పని మీద వాళ్ళకే నమ్మకం తక్కువ, వేరే వాళ్ళు పొగిడితేనే వీళ్ళకి నచ్చుతుంది అండ్ అప్పుడే వాళ్ళు పనులు చేస్తారు. అలాగే ద సాబోటేర్, 2 అడుగులు ముందుకు వేస్తే 1 అడుగు వెనక్కేస్తారు. ఇనీషియల్ ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ చేసేస్తారు, సడన్గా మన వల్ల కాదని చెప్పి వెనక్కి వచ్చేస్తారు. అంటే ట్రిప్ అనగానే ఫుల్ ఎగ్జైట్ అయ్యి లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇస్తాడు చూసారా ఒక ఫ్రెండ్, ఆడనమాట. అలాగే మూడోది ద మార్టైర్. వీళ్ళు ఏమనుకుంటారంటే నా డ్రీమ్స్ ముఖ్యం కాదు, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్కే నేను టైం ఇవ్వాలి, వీళ్ళ కోసమే నేను బ్రతకాలి అని ఆలోచిస్తారు, సాక్రిఫైస్ చేస్తారు, త్యాగాలు చేసే మనస్తత్వం అనమాట. పీపుల్ని ప్లీజ్ చేస్తూ ఉంటారు. అండ్ 4వ ఫియర్ రొటీన్ ఉన్న పీపుల్ ద పెసిమిస్ట్. నాకేం వర్కౌట్ అవుదో, నేను ఏం చేసినా ఫెయిల్ అయిపోతాను, ఆపర్చునిటీస్ ఏ లేవు అని కన్విన్స్ అయిపోతారు. ప్రతి విషయంలో ఫెయిల్ అయిపోతామని ముందే ఊహించుకుంటారు, ఏ పని చేయరు. సో ఈ 4 ఫియర్ రొటీన్స్ని ఈ పుస్తకంలో చెప్తున్నారు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 4 ఫియర్ రొటీన్స్ కొద్దిగా మన అందరిలోనూ ఉంటాయి, కానీ ఒక్క ఫియర్ రొటీన్ మాత్రం చాలా డామినెంట్గా ఉంటుంది. సో మీ ఫియర్ రొటీన్ ఏంటనేది ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే మీ ఫియర్ రొటీన్ని మీరు అర్థం చేసుకుంటారో అప్పుడు మీరు చేయాల్సిన నెక్స్ట్ ఎక్సర్సైజ్ డీల్ విత్ యువర్ ఇన్నర్ క్రిటిక్. ప్రతి ఒక్కరి లోపల ఒక ఇన్నర్ క్రిటిక్ ఉంటాడు. అదేనండి మన బుర్రలో ఒక మాటలతో నీ వల్ల కాదు ఇలా చెప్తూ ఉంటాడు సార్, ఒక బుడ్డోడు వాయిస్. అదే అనమాట. ఆ వాయిస్ ఏం చెప్తుందంటే నువ్వు సరిగ్గా చేయలేవు, ఇది నీ వల్ల కాదు అని కంటిన్యూస్గా నెగిటివిటీని క్రియేట్ చేస్తుంది. ఈ పుస్తకంలో ఒక మంచి స్టోరీ చెప్పారు, దాంతోనే మీకు చెప్తా. టైలర్ అనే ఒక ఫోటోగ్రాఫర్ ఒక జాబ్ వదిలేసి ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసింది. కానీ ఈవిడ లోపల ఉన్న ఆ ఇన్నర్ క్రిటిక్ కంటిన్యూస్గా డిస్టర్బ్ చేస్తూనే ఉంది. నీకన్నా కాంపిటీటర్స్ చాలా బెటరు, నీ దగ్గరికి క్లయింట్స్ రారు, ఇలాంటి పాయింట్స్ అన్ని చెప్తుంది. అండ్ ఆవిడకి కూడా ఇది లాజిక్కే కదా, ఇది చెప్తుంది నిజమే కదా అనే ఆలోచనలోకి వచ్చేసింది. అప్పుడు ఈవిడికి రచయిత చెప్పిన సొల్యూషన్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ మెథడ్. అంటే మీలోని క్రిటిక్ వాయిస్ని పేపర్ మీద రాయండి. మీలోని క్రిటిక్ చాలా హార్ష్గా మీతో మాట్లాడుతుంది, నువ్వు అసలు ఎవరి స్టాండర్డ్కి మ్యాచ్ అవ్వవు, ఎందుకు ట్రై చేస్తున్నావు, నీ వల్ల ఇంకా తప్పుకోరా బాబు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటల్ని, మీకు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్న ఆ మాటల్ని ఎగ్జాక్ట్ వర్డ్స్లో రాయండి. అండ్ స్టెప్ 2 రీడూ ప్లీజ్. ఇక్కడ మీ లోపల ఇన్నర్ క్రిటిక్తో పొలైట్గా డీల్ చేయండి. ఒరే బుడ్డోడా, నీ మాటలు నేను వింటున్నా, గౌరవంతో నువ్వు చెప్పాలనుకుంది చెప్పు అని మళ్ళీ అడగండి. మీరు ఎప్పుడైనా గమనించారా, ఎవరైనా కొంచెం యారోగెంట్గా మీతో మాట్లాడారనుకోండి, ఏంటి భయ్యా మళ్ళీ చెప్పు ఒకసారి అన్నారనుకోండి,
అప్పుడు కొంచెం ఆరోగెన్స్ అవతల వాళ్ళు తగ్గుతుంది, మీకు నార్మల్గా సమాధానం చెప్తారు. సేమ్ అలాగే మీ బుర్రలోని ఈ బుడ్డోడిని కూడా డీల్ చేయండి. ఏంటి భయ్యా ఒకసారి మళ్ళీ చెప్పు అని స్లోగా మీకు రెస్పెక్ట్ఫుల్గా చెప్పమని అడగండి. టైలర్ కేసులో ఏం జరిగిందంటే ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఈవిడ కూడా అలాగే ఆవిడ ఇన్నర్ క్రిటిక్తో మాట్లాడింది. అప్పుడు ఈవిడికి అర్థమైంది ఏంటంటే ఈవిడ భయానికి మెయిన్ కారణం డబ్బు లేకపోతే కష్టం అనే ఫీలింగ్. అండ్ ఆ ఫీలింగ్కి ఇంకా డార్క్ కారణం ఏంటంటే చైల్డ్హుడ్లో పేరెంట్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అందుకే మనీ గురించి ఈవిడ చాలా భయపడుతుంది. ఈ అండర్స్టాండింగ్ వచ్చాక, ఇది అర్థం చేసుకున్నాక క్రిటిక్ని ఎనిమీలా కాదు పార్ట్ ఆఫ్ లైఫ్లా యాక్సెప్ట్ చేసింది. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన బ్రెయిన్లోని ఈ బుడ్డోడిని, ఈ క్రిటిక్ని సప్రెస్ చేయొద్దు, అనగతొక్కొద్దు, అర్థం చేసుకుని డీల్ చేయాలి. ఎందుకంటే ఈ క్రిటిక్ కూడా మన బ్రెయిన్లో పార్టే. మనలోని ఈ బుడ్డోడిని, ఈ క్రిటిక్ని కంట్రోల్ చేయాలి అంటే ఒకటే దారి, లవ్ అండ్ కంపాషన్. సో మీ క్రిటిక్ని అర్థం చేసుకోండి, మిమ్మల్ని భయపెడుతున్న మాటల్ని ఒకసారి రాయండి అండ్ రాసిన ఆ మాటల్ని రీచెక్ చేయండి. అప్పుడు మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. అదే రీఫ్రేమ్ యువర్ లిమిటింగ్ స్టోరీస్. మన ఇన్నర్ క్రిటిక్తో ఎప్పుడైతే మీరు కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారో అప్పుడు మీకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటంటే మనం మన గురించి చాలా స్టోరీస్ క్రియేట్ చేసుకుంటాం. క్యారలిన్ అనే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ స్టోరీ వినండి. ఈవిడికి కోడింగ్ బాగా వచ్చు. సో ఈవిడ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి చిన్న చిన్న హెల్ప్లు చేసేది అండ్ వాళ్ళు ఏమిస్తే అది తీసుకునేది. ఇక్కడ క్యారలిన్ కోడింగ్ చేసి ఇచ్చినందుకు గాను వీళ్ళు భోజనం పెట్టేవారు, లేకపోతే కాఫీ ఇప్పించేవారు. ఇలా ఒక బార్టర్ సిస్టంలో పనిచేసేది అండ్ చాలా ఫ్రీ స్పిరిట్లో ఉండేది. నో రెస్పాన్సిబిలిటీస్, నో రూల్స్, చాలా హ్యాపీగా ఉండేది. కానీ రియాలిటీ ఏంటంటే హెవీ డెట్లో ఉంది, చాలా అప్పుల్లో ఉంది, క్రెడిట్ స్కోర్ భయంకరంగా పడిపోయింది అండ్ అమెరికాలో ఐఆర్ఎస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అండ్ ఈవిడికి కూడా ఇలాంటి ఐఆర్ఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఈవిడ జీవితంలో ఒక ట్విస్ట్ వచ్చింది. ఒక అతను వచ్చి నువ్వు కోడింగ్ బాగా చేస్తున్నావు, నెలకి నీకు ఒక 30,000 శాలరీ వచ్చి ఒక జాబ్ ఇప్పిస్తాను, చేస్తావా అని అడిగాడు. అప్పుడు క్యారలిన్ ఏం ఆలోచించిందంటే జాబ్ అంటే చాలా బోరింగ్గా ఉంటుంది, ఇప్పుడు లైఫ్ చాలా ఫన్ ఉంది, జాబ్లో ఆ ఫన్ ఉండదు అని రిజెక్ట్ చేద్దామని అనుకుంది. కానీ ఈ పుస్తక రచయితను ఒకసారి కలిసి మాట్లాడి దీని గురించి ఆలోచించింది. అప్పుడు ఈ పుస్తక రచయిత ఏం చెప్పిందంటే నీలోని లిమిటింగ్ స్టోరీస్ని ఒకసారి క్వశ్చన్ చేసుకో అని. ఆ మాటగానే క్యారలిన్ ఈ లిమిటింగ్ స్టోరీని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టింది. ఫన్ లేకపోవడం అంటే నిజంగా కరెక్టా? జాబ్ అంటే బోరింగ్ లైఫ్, ఈ ఈక్వేషన్ కరెక్టా? మనం కూడా ఈ సాబోటైర్ అనే ఫియర్ రొటీన్లో ఆలోచిస్తున్నామేమో అని ఆలోచించింది. అండ్ ఈవిడ ఇదంతా ఆలోచించడం వల్ల తర్వాత జాబ్ యాక్సెప్ట్ చేసి తన అప్పుని ముందు క్లియర్ చేసుకుంది. ఆ తర్వాత ఆవిడకి తెలిసింది ఏంటంటే అసలైన ఫ్రీడమ్ అప్పుల్ని ఎప్పుడైతే క్లియర్ చేశానో అప్పుడు మొదలయ్యింది అని. సమ్ టైమ్స్ ఫ్రీడమ్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు మీ టర్న్, ప్రాక్టికల్గా ట్రై చేద్దాం. ఇప్పుడు మీ మైండ్లో ఉన్న స్టోరీస్ని రీఫ్రేమ్ చేయండి. మీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనుకోండి, మీకు ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుందని అడగండి. మీ క్రిటిక్ ఏం చెప్తుందో అదంతా రాయండి. అలాగే మీకు ఒక లిమిటింగ్ స్టోరీ కూడా చెప్తుంది, నేను చేంజ్ అవ్వలేను, మీ వల్ల ఇది కాదు, నీ వల్ల అది కాదని. అది నిజమా కాదా రాయండి. స్టోరీని పాజిటివ్గా స్ట్రెచ్ చేయండి. నువ్వు చేంజ్ అవ్వడానికి రెడీగా లేవు, నువ్వు చేంజ్ అవ్వలేవు అనే మాటల్ని నేను చేంజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాను, నేను కూడా చేంజ్ అవ్వగలను అని రీఫ్రేమ్ చేసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇది జస్ట్ పాజిటివ్ థింకింగ్ కాదు, రియల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే సిస్టమేటిక్గా స్టోరీస్ని రీఫ్రేమ్ చేయడం. మీ ఆలోచనల్ని, మీరు నమ్మిన ఆలోచనల్ని, మీరు నమ్మిన నెగిటివ్ ఆలోచనల్ని రీఫ్రేమ్ చేసుకుని పాజిటివ్గా మార్చుకోవడం. ఇది మనం చేయాల్సిన ఎక్సర్సైజ్ నెంబర్ 4. ఇప్పుడు ఎక్సర్సైజ్ 5, ద లాస్ట్ ఎక్సర్సైజ్, ద కరేజ్ ట్రైబ్. హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్లో ఒక షాకింగ్ ఫ్యాక్ట్ తెలిసింది. అదేంటంటే హ్యాబిట్స్ ఫామ్ చేయడానికి సోషల్ సపోర్ట్ చాలా ముఖ్యమని. అందుకే కరేజ్ జర్నీలో లాస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ స్టెప్ ఫైండింగ్ యువర్ కరేజ్ ట్రైబ్. మరి ఈ ట్రైబ్ని ఎలా ఫామ్ చేయాలి? సింపుల్, రైట్ పీపుల్ని ఐడెంటిఫై చేయడం, అబ్జర్వ్ చేయండి. ఎవరు వల్నరబుల్గా మీతో మాట్లాడుతున్నారు అంటే ఎవరైతే వాళ్ళ బాధలు ఇవన్నీ ఎవరు చెప్తున్నారో ఒకసారి చూడండి. ఎవరు సమస్యల్ని సొల్యూషన్గా మార్చుతున్నారనేది కూడా ఒకసారి చూడండి. ఎవరు తక్కువ కంప్లైంట్ చేస్తున్నారు, ఎవరు ఎక్కువ యాక్షన్లో ఉన్నారనేది ఒకసారి చెక్ చేయండి. అండ్ ఎవరు మీరు చెప్పే మాటల్ని ఎంపతితో వింటున్నారో వాళ్ళని నోట్ చేసుకోండి. అండ్ పైన చెప్పిన స్వభావాలు ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళు మీ సర్కిల్లో కూడా ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా పర్లేదు. ఒకవేళ మీ సర్కిల్లో లేకపోతే మీరు చేయాల్సింది స్టెప్ 2, ఒక పర్సన్తో మీ మాటలు చెప్పడం స్టార్ట్ చేయండి. ఒకరిని సెలెక్ట్ చేసుకుని కనెక్షన్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిఫెన్సివ్గా ఉండకండి. నీ లైఫ్ ఎలా ఉందా అంటే అంతా ఓకే అని షార్ట్గా చెప్పకుండా యాక్చువల్లీ చాలా ఛాలెంజింగ్గా ఉంది కానీ ట్రై చేస్తున్నా అని అనండి, హానెస్ట్గా చెప్పండి. అలాగే రియల్ టాక్ ఫ్రెండ్స్ని పెట్టుకోండి. అలాగే వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే బౌండరీ సెట్ చేసుకోండి. మిమ్మల్ని ఎవరు అగౌరవపరచకూడదు, అది గుర్తుంచుకోండి. అండ్ లాస్ట్గా క్రూషియల్ పాయింట్, మీరు గనక షై అయితే, మీరు గనక సిగ్గుపడే వాళ్ళైతే మీ బుర్రలోని బుడ్డోడికి ఒకసారి ఆగని చెప్పి అవును నాకు సిగ్గు ఎక్కువే కానీ కొన్ని విషయాలు నేను డీల్ చేయగలను, నేను ఫేస్ చేయగలను అని చెప్పి ముందుకు వెళ్ళిపోండి. అండ్ గుర్తుంచుకోండి, కరేజ్ హ్యాబిట్ ఓవర్ నైట్ ఫామ్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్.
కానీ రిజల్ట్ మాత్రం పక్కా వస్తుంది. అండ్ చివరిగా మెసేజ్ ఏంటంటే గ్రోత్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, స్విచ్ చేస్తే లైట్ వెలిగినట్టు కాదు. కానీ మీరు గనక మొదలు పెడితే ఈ గ్రోత్ అనే జర్నీ వర్త్ ఇట్. ఎందుకంటే మీ రియల్ సెల్ఫ్ ఇక్కడే బయటకు వస్తుంది, మీ ట్రూ పొటెన్షియల్ ఇక్కడే మీరు రియలైజ్ అవుతారు. సో వీడియో చివరికి వచ్చేసింది, ఒకసారి రివైజ్ చేసి వీడియోని ముగించేద్దాం. ముందుగా ఫియర్ని అర్థం చేసుకోండి. లైఫ్లో చేంజ్ కావాలి అంటే ఫస్ట్ ఫియర్ని అర్థం చేసుకోవాలి. ఈ పుస్తకంలో ద కరేజ్ హ్యాబిట్ చెప్తుంది ఏంటంటే ఫియర్ అనేది న్యాచురల్, బట్ దాన్ని హ్యాండిల్ చేయడం మీరు నేర్చుకోవచ్చు. అలాగే మన ట్రూ డిజైర్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి. దానికి మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ లిబరేటెడ్ డే. మన రియల్ డిజైర్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. రేపు ఎలాంటి భయం లేదు, మనకు ఒక పర్ఫెక్ట్ డే ఉందని చెప్పి ఇమాజిన్ చేసుకోండి. 3 ఇంపార్టెంట్ గోల్స్ని సెలెక్ట్ చేసుకుని రాసుకోండి. అండ్ ఫియర్ రొటీన్స్ని అర్థం చేసుకోండి. 4 ఫియర్ రొటీన్ టైప్స్ ఈ పుస్తకంలో చెప్పారు. అది పర్ఫెక్షనిస్ట్, సాబోటేర్, మార్టైర్ అండ్ పెసిమిస్ట్. మీలో ఉన్న ఫియర్ రొటీన్ ఏంటనేది మీరు ఐడెంటిఫై చేయండి. అలాగే ఇన్నర్ క్రిటిక్తో డీల్ చేయండి. మన లోపల ఉన్న ఆ బుర్రలోని బుడ్డోడి మాటల్ని పేపర్ మీద రాసి ఒక్కసారి వాడి మాటల్ని ఆపు, నువ్వు గౌరవంగా మాట్లాడినాతో అని చెప్పి రాయండి. అండ్ అలా రాసిన ఈ నెగిటివ్ లిమిటింగ్ స్టోరీస్ని పాజిటివ్గా రీఫ్రేమ్ చేయండి. అండ్ చివరిగా కరేజ్ ట్రైబ్. రైట్ పీపుల్తో కనెక్ట్ అవ్వండి. కాన్వర్జేషన్స్ ప్రాక్టీస్ చేయండి. స్లోగా సపోర్ట్ సిస్టమ్ని బిల్డ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ద కరేజ్ హ్యాబిట్. ఈ పుస్తకంలోని మంచి మంచి పాయింట్స్ అన్ని మీకు ఈ వీడియోలో తెలిపాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ వీడియోలో పక్కాగా ఈ పాయింట్ నాకు ఉపయోగపడుతుందని ఏ పాయింట్ అనిపించిందో అది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.